అమ్మా చూడమ్మా, నన్ను కోతి అని ఎక్కిరిస్తున్నాడు. అమ్మా కరెక్ట్ గా చెప్పు, తనకి తోకొకటే ఏదో తక్కువైంది. నిన్ను ఏంటి ఇక నేను కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి తేల్చేయాల్సిందే. లేకపోతే నా ప్రమేయం లేకుండానే నా చేతులతోనే వీళ్ళిద్దరికి పెళ్లి చేయించి ఆ ధ్రువగాడికి కన్యాదానం చేయించేలా ఉంది. ఇలా కాకూడదు. నా ఫోన్ని మల్లిక హ్యాక్ చేసింది. ఈ టైంలో నేను ఏమి మాట్లాడినా పక్కా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నువ్వే కోతి. ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మా. ఎదిగున్నాను అన్నయ్య, ఒకసారి వెళ్ళరా. ఇట్రా. వచ్చాను. ఏంటి అమ్మా, వీడిని కరెక్ట్ గా చూడమ్మా. ఈ జుట్టు, వీడి డ్రెస్సు, వీడి బొజ్జ అచ్చం కోతిలాగే ఉన్నాడు కదమ్మా. నేనా నేనా నువ్వే కోతి. లేదు నువ్వు. నువ్వే. ఆగండి. నేను చెప్తాను కదా, నేను చెప్తాను. చెప్పు. యాక్చువల్లీ మీ ఇద్దరు కోతుల్లాగే ఉన్నారు. ధ్రువా, హలో, ఎవరు? నేను దాస్ని. ఈ నెంబర్ ఏంటి? నీ ఫోన్ ఏమైంది? ఆ మల్లిక నా ఫోన్ని హ్యాక్ చేసింది. తను నా ప్రతి అడుగు మీద నిఘా పెట్టింది. మనకెక్కువ టైం లేదు. సిద్ధు గురించి త్వరగా కనుక్కోండి. ఇక్కడ ఎంత ఎక్కువ రోజులుంటే అంత ప్రమాదం. ఉంటాను. ఏమైంది నాన్న, టెన్షన్ గా కనపడుతున్నావు? అంతా ఓకే కదా? ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అదే ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? అందరూ అక్కడ ఉంటే నువ్వు ఒక్కడవే ఇక్కడున్నావు. రా నాన్న. వస్తాను, నువ్వు పదమ్మా. కాల్ లిస్ట్లో నెంబర్ డిలీట్ చేయడం మర్చిపోయానే. అమ్మో, దొరికితే నా బండారం బట్టబయలవుతుంది. ఎలా? ఎస్ఐ రిటర్న్ కాల్ చేశాడా? అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎస్ అయ్యా, పోలీస్ నెంబర్ నుంచి నీ కాల్ వచ్చిందేంటి మహి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. నాకు ఎస్ఐ ఫోన్ చేయడం ఏంటి? ట్రూ కాలర్ లో నేమ్ డిస్ప్లే అవుతుంది మహి. ఒకసారి ఇటు. ఎస్ఐ నీకు కాల్ చేయడం ఏంటి మహి? అసలు నీకెందుకు చేస్తాడు అతను? అదే నాకు అర్థం కావడం లేదు ధ్రువ.
నా ప్రమేయం లేకుండా భలే దొరికేశావు దాస్. ఈసారి నీ ఆటలింక సాగావు. రిటర్న్ చేస్తే పోలా? ఏయ్! హలో, ఈ నెంబర్ ఎవరిదో తెలియకుండానే కాల్ చేసావా ఎస్ఐ? ఇదిగో, నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నా కుటుంబం గురించి ఒక్క సమాచారం కూడా నీకు రాదు. నా ఫోన్కి చేస్తే ఉపయోగం ఉండటం లేదని నా కూతురు ఫోన్ నెంబర్ కనుక్కొని చేసావా నువ్వు? ఇదిగో, అయినా కూడా నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. పెట్టే ఫోను. ఇదిగోమ్మా. ఒక్క నిమిషం దాస్. అసలు ఎప్పుడూ లేంది వసుంధరకి ఎస్ఐ ఎందుకు చేస్తాడు ఫోన్? అసలు ఎస్ఐ నీకెందుకు ఫోన్ చేశాడు? నీకు ఆ ఎస్ఐ ఎప్పుడు చేశాడు? అది కూడా నిజమే కదా నాన్న. కొంప తీసిందాక మహి దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నప్పుడు టెన్షన్లో నువ్వే ఏమైనా ఎస్ఐ కాల్ చేసావా? నేనెందుకు చేస్తాను సిద్ధు? నేను మామూలుగానే. సరే, ఒకసారి కాల్ హిస్టరీ చూద్దాం. అన్నయ్య, నాన్నెందుకు చేస్తాడు? నాన్నకంత అవసరం ఏముంది? బై మిస్టేక్ అయినా నాన్న అలాంటి తప్పు చేయరు. ఎందుకు నాన్నని ముద్దాయిలా నిలబెట్టి క్వశ్చన్స్ అడుగుతున్నారు? నాన్నకి ఆ ఎస్ఐ కాల్ చేసినా కూడా ఆయన దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోయారని నాన్న క్లియర్గా చెప్తున్నారు కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగాల్సింది నాన్నని కాదు, వెళ్ళి ఆ ఎస్ఐని అడగండి. ఈ వసుంధర నన్ను ఎంత పెద్ద గండం నుండి బయటపడేసింది. అమ్మయ్యా, ఆల్మోస్ట్ దొరక్కబోయి తప్పించుకున్నాను. ఇలాంటి చిన్న చిన్నవి కాదు దాసు నిన్ను పట్టించడం అంటే. నీ మెడకి వచ్చి ఎంత గట్టిగా బిగుసుకుపోవాలో నాకొక క్లారిటీ ఉంది. నువ్వు మామయ్యని అన్నయ్యని చంపిన ఒక హంతకుడివి. నిన్ను అంత ఈజీగా వదిలిపెడతానని అనుకోకు దాసు. నీ జీవితంలో నువ్వు చేసిన అతిపెద్ద పొరపాటు నన్ను చంపకుండా ప్రాణాలతో వదిలేయడమే. అది నువ్వు ప్రతి క్షణం ఫీల్ అవ్వాలంటే ముందు నువ్వు నన్ను గుడ్డిగా నమ్మాలి. మహి, నీతో కొంచెం మాట్లాడాలి. మీ అత్త పర్మిషన్ తీసుకున్నావా మరి? ఆ? ఏమన్నావు? ఏం లేదులే, చెప్పు. దేని గురించి మాట్లాడాలి? నువ్వు ఆ రోజు అటాక్ టైంలో ఇదంతా ఎవరి ప్లానో చూసావు కదా.
చాలా టెన్షన్ కూడా పడ్డావు. మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి? చూడు, నీ మంచి కోసమే చెప్తున్నాను. మీ నాన్నను అలా వెనకేసుకుని రావడం అంత మంచిది కాదు. మరి మీ వెనక్కి తిరగడం మంచిదే అంటారా? మహి, అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓ, మీరు మాత్రం నన్ను అందరి ముందు పట్టుకున్న చేయి వదిలేసి వెళ్ళిపోవచ్చు, నేను మాత్రం మీరు చెప్పిందే వినాలా? వసు, సిచ్యువేషన్లో సీరియస్నెస్ చూసాక కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఇది నీ ప్రాణాలకు సంబంధించిన విషయం. ఈ టైంలో రిస్క్ చేయకు. రిస్క్ చేయకపోతే లైఫ్లో మిగిలేది రస్కే బాబు. వసు, ఏం నడుస్తుంది నీ మైండ్లో? మీరు ఎప్పుడు నా అస్తిత్వాన్ని నాకు తిరిగిస్తారా అని నా మైండ్లో నడుస్తుంది. ఆ? అర్థం కాలేదా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? చెప్తాను, విను. కొన్నిసార్లు వసు వసు అంటారు, కొన్నిసార్లు మహి మహి అంటారు. నా అసలు అస్తిత్వం ఏంటో మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని అప్పుడు నా మైండ్లో ఏం జరిగిందో అడగండి, చెప్తాను. సరేనా? మ్మ్. సో స్వీట్, గుడ్ బాయ్. ఇలా నేను చెప్పిన వాటన్నింటికి తలూపుతూ ఉండాలి, సరేనా? మ్మ్. గుడ్. నేనేం అడిగాను, తనేం చెప్పి వెళ్ళిపోయింది? అసలు సంబంధం లేకుండా మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయింది ఏంటి? ఉఫ్. ఏంటి బావా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆఫీస్కి రావా? సిద్ధు, మీ నాన్న ప్రవర్తన చూసావు కదా. తన ఫోన్ నుంచి చేస్తే ఎక్కడ డౌట్ వస్తుందో అని నేరుగా వసు ఫోన్ నుంచి చేశాడు. ఇది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విషయం. మరి వసుకి ఎందుకు అర్థం కావట్లేదు? ఏంటో, వసుంధర ప్రవర్తనలో ఏదో తేడా కొడుతుంది, ఏదో మార్పు కనిపిస్తుంది. పైగా అంతా విని వెళ్ళేటప్పుడు గుడ్ బై అని చెప్పి వెళ్ళింది. అసలు ఏం జరుగుతుందంటావు? బహుశా నువ్వు సరిగ్గా గమనించలేదేమో ధ్రువ. నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి సిద్ధు? నీకు తెలుసు కదా వసు విషయంలో నేను ఎంత కేర్ఫుల్గా ఉంటానో. అరే, నేనే కదా మీ నాన్న మోసం గురించి అంత స్పష్టంగా చెప్తుంది. ఇన్ని చెప్తుంటే తనేమో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది. నువ్వేమో సరిగ్గా గమనించట్లేదు అంటావు. బావా, నేను గమనించట్లేదు అని చెప్పట్లేదు. ఒకసారి ప్రశాంతంగా గమనిస్తే అసలు విషయాలు అవే అర్థమవుతాయేమో అన్నాను. నీ మీద మీ చెల్లెలే బెటర్ రా బాబు. కనీసం తను అడిగిన దానికి కాకపోయినా తను ఏం మాట్లాడాలనుకుందో ఒక క్లారిటీతో ఉంది. కానీ నువ్వు మాట్లాడేదానికి జరిగేదానికి అస్సలు సంబంధమే లేదు. కాసేపు గమనించడం లేదేమో అంటావు, కాసేపు గమనిస్తే అర్థమవుతాయి అంటావు. అసలు నీ ఉద్దేశం ఏంటి సిద్ధు? బావా, అమ్మాయిల విషయంలో నీ గురించి మా అత్త ఇచ్చిన బిల్డప్ చూసి ఏదో చాలా తోపు తురుము అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.
మిగిలిన విషయాల్లో చూసి రమ్మంటే అక్కడికి వెళ్ళి కాల్ చొచ్చే నువ్వు నాకెందుకో మా చెల్లి విషయంలో మాత్రం నీ బుర్రను పక్కన పెట్టి కేవలం మనసుతో మాత్రమే ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. అబ్బే నువ్వు వసు విషయంలో చాలా వీక్ అనిపిస్తున్నావు బావా. నువ్వు చాలరా నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి. వెళ్ళరా స్వామి, వెళ్ళు. నేను కాసేపాకు వస్తాను. మీ అత్తతో వెళ్ళి ఈ రోజుకి నన్ను బేజా ఫ్రై చేసింది చాలు. వెళ్ళు, ఆ, వెళ్ళు. ఆ, వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా. బావా బావా, ఈసారైనా బుర్రతో పాటు మనసు కూడా తెచ్చుకొని ఆలోచించు. సరిగ్గా 5 నిమిషాల్లో నీకే అసలు ఆన్సర్ దొరుకుతుంది. బావమరిది ఎప్పుడు బావ మంచే కోరతాడు బావోయ్. నువ్వింకా వెళ్ళలేదా? వీడొకడు నా ప్రాణానికి. ఛ! బా క్యాచ్. అదే వసు, కొంచెం గట్టిగా. ఈ దిండు వసు ఏంట్రా? వెళ్ళరా నువ్వు, వెళ్ళు. నాకెందుకో ఆ వసుంధరతో పాటు వీడు కూడా ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. నాన్నా నువ్వు సూపర్ హీరో నాన్నా. అదేంటి అంశు కుట్టి, ఎందుకు అలా పిలవాలనిపించింది సడన్ గా నీకు? మొన్న స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ కి ఆ, నువ్వు ఒక బొమ్మ వేసావు కదా నాన్నా, ఆ, గుర్తుందా? గుర్తుంది. నేనే కాదు నాన్నా, మా క్లాస్ లో మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నలతోనే వేయించుకొచ్చారు. కానీ వాళ్ళందరివి వాళ్ళ నాన్నలే వేశారని టీచర్ ఈజీగా గుర్తుపట్టేశారు. ఒక్క నువ్వేసింది మాత్రం ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళు వేసుండరనుకొని నేనే వేశానని చెప్పి టీచర్ నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. చూస్తున్నా తల్లి కూతుళ్ళిద్దరినీ చూస్తున్నా. మీరు ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలు మీరు. భగవంతుడు మీకు విశ్వాసం అనే ఒక పదార్థాన్ని పెట్టడమే మర్చిపోయాడు. ఎప్పుడు నా మీద జోక్స్ వేసుకోవడంలోనే మీరు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ప్రమిదల్లో నూనె పోసి వెలిగిస్తారు. కానీ నేను మాత్రం మీ ఇద్దరి సరదాలకి ఒక ప్రమిదలా మారి మీ ఆనందం కోసం పూర్తిగా ఆహుతైపోతున్నాను. అయ్యా బాబోయ్ నానా, ఇన్ని కష్టమైన తెలుగు మాటలు ఒకేసారి మాట్లాడేశావు. ఇంతకీ నువ్వేం చెప్దామనుకున్నావు? సారీ నానా, నువ్వు నిజంగా నా సూపర్ హీరోవే. ఏం అక్కర్లేదులే, వెళ్ళు. ప్రామిస్ నాన్నా. నాన్నోయ్, నువ్వు నాకు చోటా భీమ్ చేతుల్లో లడ్డూ లాంటి వాడివి, అల్లావుద్దీన్కి అద్భుత దీపం లాంటి వాడివి, ఇంకా నోబితాకి డోరమాన్ లాంటి వాడివి. ఇక నుంచి నిన్ను సూపర్ హీరో అని పిలుస్తానా? నాకు అలానే పిలవాలనిపిస్తుంది. సరే అంశుకుట్టి, నీకెలా పిలవాలనిపిస్తే అలానే పిలువు. వసు, బావుందా నేను నాన్నకి పెట్టిన పేరు? ఇలా కూర్చో. వసు, నాన్నని చూడగానే
ఎప్పుడు అలాగే ఉండిపోతావేంటి? మనకి ప్రాణమైన వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు అంతే, మాటలు అవసరం లేదు. అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నానా, మరి నీకెప్పుడు అనిపించలేదా వసుంధరాని చూస్తే ఇలాగే రోజంతా చూస్తూ ఉండిపోవాలని? నేనైనా నా ఆలోచనలు దాటి అప్పుడప్పుడు వేరే లోకంలోకి వెళ్తానేమో అంచు. కానీ మీ నాన్నకి మాత్రం నా గురించిన ఆలోచన తప్ప ఇంకో లోకమే ఉండదు. ఆ మాట తన నోటితో నాకు చెప్పే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పు నానా, ఏం మాట్లాడవేంటి? ఇంకా చాలు, చాలా లేట్ అయింది. రేపు ఉదయం మాట్లాడుకుందాం. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావు కదా? ఇప్పుడే వేసుకున్నాను నానా. అమ్మే స్వయంగా తన చేతులతో వేసింది. సరే, పడుకో. వసు, నువ్వు కూడా రా, నా పక్కన పడుకో. రా వసు. హే అంచు కుట్టి. అంచు, నిజంగానే నువ్వు నా దగ్గరే ఉంటావు కదా? ఉంటాను సార్. ఇక నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు కదా? ఇక నుంచి మన మధ్య బాధకి కన్నీటికి చోటు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండండి. నాకు మొత్తం గుర్తొచ్చేసింది. వసు, నీ ఒళ్ళో పడుకోవచ్చా? హాయిగా పడుకోండి ధ్రువ సార్. ఇంకా ఏ టెన్షన్ పెట్టుకోకండి.